హలో పేరెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు మనం దివాళీ టైంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. దివాళీ అంటేనే పిల్లలు చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఫైర్ క్రాకర్స్ కాల్చొచ్చు అండ్ లైట్స్ ఉంటాయి. చాలా ఫెస్టివ్ మూడ్లో చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. బట్ మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ లెస్ దెన్ 12 ఇయర్స్ ఉన్న పిల్లలు డైరెక్ట్గా ఫైర్ వర్క్స్ని హ్యాండిల్ చేయకూడదు. అండ్ ఏ ఫైర్ వర్క్స్ అయినా చేతిలో ఉంచుకొని కాల్చకూడదు. మోర్ దెన్ 12 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా అడల్ట్ సూపర్విజన్, పేరెంట్స్ సూపర్విజన్లోనే ఫైర్ వర్క్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. పిల్లలకి కంపల్సరీగా కాటన్ క్లోత్సే వేయండి. సింథటిక్ సిల్క్, నైలాన్ క్లాత్స్ యూజ్ చేయకూడదు. అండ్ కంపల్సరీగా వాళ్ళకి ఫుట్వేర్ వేయండి. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. అండ్ పిల్లలు ఎవరికైతే కోల్డ్ కానీ, కాఫ్, ఆస్తమా, ఎలర్జీస్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయో వాళ్ళు వీలైనంత దూరంగా ఉండాలి. బికాజ్ ఈ స్మోక్ ఏదైతే వస్తుందో ఫైర్ క్రాకర్స్ వల్ల, దానివల్ల వాళ్ళ కాఫ్ వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు చాలా దూరంగా ఉండాలి అండ్ ఇండోర్స్లోనే ఉండాలి. అండ్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం రెడీ చేసుకుంటే బెటర్. దట్ కంటైన్స్ యాంటీసెప్టిక్ క్రీమ్, బ్యాండేడ్ అండ్ ప్లాస్టర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఏదైనా బర్న్ అయినా కూడా ఇమీడియట్గా టూత్పేస్ట్ కానీ అలాంటివి అప్లై చేయకుండా జస్ట్ క్లీన్ వాటర్తోని క్లీన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఒక బకెట్ ఆఫ్ వాటర్ అనేది మనం సేఫర్ సైడ్ పెట్టుకోవాలి. ఏదైనా ఫైర్ క్రాకర్స్, ఎక్స్ప్లోడ్ అవ్వని క్రాకర్స్ కానీ లేకపోతే కాల్ చేసిన కానీ అన్నీ వాటర్లో డిస్పోజ్ చేయడం చాలా బెటర్. అండ్ ఇది ఓపెన్ ఏరియాలోనే మనం ఫైర్ క్రాకర్స్ని ఇది కాల్చుకోవాలన్నమాట. సో ఇది ఫాలో అవ్వండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.